రోజులు గడిచే కొద్దీ ఆహారాన్ని విడిచిపెడుతూ వచ్చాడు శివగురు. అలా కొద్ది కాలానికి ఆ పరమేశ్వరుని యొక్క పాద పద్మాలలోని తేనీయలు తప్ప ఇంకేమీ అక్కర్లేని స్థితికి వెళ్ళిపోయాడు. శివగురికి కొడుకుగా ఆ పరమేశ్వరుడే పుట్టాలి అనుకున్నాడు కదా, వెంటనే కరుస్తాడా? అమ్మా, కాసేపు ఆడుకోవద్దు అతనితో. అందుకే ఒకనాటి సాయంత్రం వేళలో శివగురువు తపస్సు చేస్తూ ఉండగా అతనికి గురువు అన్న ఒక పిలుపు వినిపించింది. వెంటనే కన్నులు తెరిచి చూశాడు. అక్కడ ఉన్నాడండి ఒక పసిబాలుడు. ఎలా ఉన్నాడయ్యా అంటే వయస్సేమో 12 ఏళ్ళు, వర్చస్సు చూస్తే పచ్చని పసిమి వర్ణంతో అబ్బబ్బా భలే మెరిసిపోతున్నాడు అండి. అప్పుడు ఆ బాలుడిని శివగురు ఇలా అడుగుతున్నాడు, ఎవరు నువ్వు? ఆ బాలుడి యొక్క ముద్దు ముద్దు మాటలతో ఇలా సమాధానం చెప్తున్నాడు, మొదలు మాది ఉత్తర దేశం, ఇప్పుడు మాత్రం శివపురం నుంచి వస్తున్నాను. ఇదిగో మీకోసం కొంచెం మధుపర్కం తెచ్చాను, ఇది చెయ్యి పట్టండి అని తన మృదువైన స్వరంతో ముద్దు ముద్దు మాటలతో అన్నాడు. ఆ మాటలు వినగానే శివగురు మంత్రం వేసినట్టు చెయ్యి ముందుకు చాపాడు. అప్పుడు ఆ పసిపిల్లవాడు ఇలా అంటున్నాడు, తింటుంటే ఎలా ఉంది అని మెరిసే కళ్ళతో అడిగాడు. తర్వాత ఏమైందో రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్.